జై శ్రీకృష్ణ. నైమిషారణ్యం. ఈరోజు నైమిషారణ్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నైమిషారణ్యం వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఇక్కడ వనరూపిగానున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధి కానీ పెరుమాళ్ళు కానీ ఇక్కడ లేవు. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిషారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాల్లో నైమిషారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిషారణ్యం. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నించగా బ్రహ్మ దర్భతోనొక వలయము చేసి భూమిపై విడిచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పినట. అది పడిన చోటే నైమిషారణ్యము. ఇచ్చట గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయేగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడు. ఈ అరణ్యంలో దాదాపు 84,000 మంది మునులతో సౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారత గాథను మొదట తన కుమారుడు సుఖమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఒక మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి సౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని కూడా మొదట నైమిషారణ్యంలోనే సూతమహాముని సౌనకాది మహర్షులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం, దదీచి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు ఉన్నాయి. పేరు వెనక చరిత్ర. ఆదిలోకంలో లోకహితార్థమై బ్రహ్మ మనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకము నుండి దొర్లించెను. నేమి అంటే బండి, చక్రపు కమ్మి అని అర్థం. ఆ చక్రము దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వచ్చెను. అమిత వేగముతో వచ్చి భూమిని పల్లములలో చక్రము కమ్మి విచ్చిపోయిన ప్రదేశములో నైమిషమయ్యను. ఆ ప్రదేశములో వనము కూడా నైమిషారణ్యమయ్యను. వాయుపురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధ అనంతరం కలియుగ ఆరంభం అయ్యే సమయంలో సవనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలి వెళ్ళండి. ఈ మనోమయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతోందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞార్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా నైమిషారణ్య ప్రాంతంలో ఒక చోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారణ శక్తి రూపం అయిన లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయ్యింది. నిమి అంటే చక్రైక వారం, అరణ్యం, అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమిషారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురులను ఈ ప్రాంతంలో సంహరిస్తాడు. అసురుల్ని సంహరించిన ఈ అరణ్యంలో నైమిషారణ్యంగా పేర్కొనబడింది. ఇక్కడ వ్యాసపీఠం, దదీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడ లలితాదేవిని దర్శించి లలిత పంచకాన్ని రచించినట్టు చెబుతారు. నైమిషారణ్యం గురించి కొన్ని విశేషాలు. నైమిషారణ్యంలో వర్ణింపబడిన చెట్లు, వృక్షాలు, లతలు సరళ, తెల్లతెగడ, కొండగోగు, ధన, ఉమ్మెత్త, దేవదారు, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, అగరు, పాటల, కలికొట్టు, నకుల, పొగడ చెట్టు, సప్తవర్ణ, ఏడాకులు, పొన్న, పున్నాగ, సురపొన్న, నాగకేసర, సాల, తాళ,
తమాలము, అర్జున, చంపక, సంపెంగ, నైమిసారణ్యం ఆలయం 8 స్వయంవక్త ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్టం, సాలగ్రామం, తోత్రాది, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిసారణ్యం ఇవి స్వయంవక్త ఆలయాలుగా పేరుగాంచాయి. నైమిసారణ్యం 9 తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బద్రికారణ్యం, జంగలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిసారణ్యం ఇవి 9 తపోవనాలు. గయాక్షేత్రం, చరణగయ, బద్రీ, శిరోగయ, నైమిసారణ్యం, నాభిగయగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న గోమతీ నది స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడకు 9 కిలోమీటర్ల దూరంలో మిశ్రిక్ అనే ప్రాంతంలో దదీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ణి వధించేందుకు మహర్షి దదీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు. బాలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆశ్రమంలో యాత్రికులకు బస, భోజన వసతులు లభిస్తాయి. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినది, లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి సీతాపురం అని అంటారు. శుక్రాచార్యుల వారు ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు ఇక్కడ తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక సౌనకాది మహర్షులకు సూత మహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే. పరిక్రమణ నైమిసారణ్యంలో 84 క్రోసుల పరిక్రమణ అనేదొకటి అని విశ్వసిస్తుంటారు. పాల్గొన మాసంలో ఈ పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిసారణ్యంలో మొదలుపెట్టి 11 పవిత్ర క్షేత్రాలలో మజిలీలు చేసుకుంటూ మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ముగిస్తారు. చూడవలసిన ప్రదేశాలు ఇక్కడ వేల సంవత్సరాలు ఋషులు మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిసారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రతాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ, సీత ఆలయాలు ఉన్నాయి. గోముఖి నదీ మార్గంలో వ్యాసఘాట్ ఉంది. మరోవైపు సుఖమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది. నైమిసారణ్యం దివ్య దేశములలో మూల విరాట్టు దేవరాజన్ శ్రీమన్నారాయణుడు తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారు పొండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖి నది, శమీతీర్థం, దివ్య విశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి. శివపురాణంలో కూడా నైమిసారణ్యం ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల కోసల రాజ్యాల మధ్యన నైమిసారణ్యం ఉండేది. పాల్గొన మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీ హనుమగడి, పంచపాండవ శంకర మందిరాలు, వటవృక్షం, గోమతీ నది, దదీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆలయాలు వ్యాసగద్దె, సూతగద్దె, దేవరాజేశ్వర మందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధ రామేశ్వరం మొదలైనవి ఉన్నాయి. రుద్రవర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకు వెళ్ళిపోతాయని విశ్వసిస్తారు. ఆ అడుగున శివమూర్తి ఉంది. భూతేశ్వరాలయం చక్రతీర్థానికి పక్కన ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయము అంటారు. ఈ ఆలయం పుట్టుకకి ఒక గాథ ఉంది. గయుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేశాడు. కానీ విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. దానికి గయుడు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసుకుంటుంటే నిన్నెవడు రమ్మన్నాడు? నీవు నాకు వరమిచ్చేదేమిటి? నీవు నాకు వరమిచ్చేవాడివి అయ్యావా? నేనే నీకు వరమిస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడి అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకొని అయితే సరే గయుడు నా చేతిలో మరణించేటట్టు వరం ఇవ్వమని అడిగాడు. ఇక మాట తప్పలేని గయుడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేశాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుని 3 భాగాలుగా నరికేశాడు. అందులో ఒక భాగం గయలో పడగా 2వ భాగం నైమిసారణ్యంలోనే పడింది. 3వ భాగం బదరీనాథులో పడింది. ఈ 3 ప్రసిద్ధి క్షేత్రాలుగా వెలిశాయి. ఈ నైమిసారణ్యంలో పడిన చోటు ఆలయ నిర్మాణం జరిగింది. అందులో వెలుపని భూతేశ్వరుడు అని వ్యవహరిస్తారు. చక్రతీర్థం భూతేశ్వరాలయానికి పక్కనే ఉన్న సరస్సే చక్రతీర్థం అంటారు. ఇది వృత్తాకారంలో ఉండి చుట్టూ మెట్లుండి స్నానమాచరించడానికి అనువుగా ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనేక రుగ్మతులు, అనారోగ్య సమస్యలు నయమవుతాయని ప్రజల విశ్వాసం. వ్యాసగద్ది ఇక్కడ ప్రవహించే గోమతి నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద
వ్యాసమహాముని నివసించిన ప్రదేశం ఉంది. దీనినే వ్యాసగద్ది అంటారు. ఈ కాలంలో గోమతీ నదిని జానమతి గంగా అని కూడా పిలిచేవారు. ఈ ప్రదేశంలో ఒక పీఠం లాంటి గద్దెపై పట్టు వస్త్రంపై అలంకరించి ఉంచారు. ఆనాడు వేదవ్యాసుడు ఇక్కడ కూర్చొని మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు పక్కన కూర్చొని రాసిన పవిత్ర స్థలం ఇదే. ఈ పక్కనే వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి పాలరాతి విగ్రహం, కొద్ది దూరంలో పరీక్షిత్తు మహారాజు, సుఖమహర్షి శిష్యుడైన శ్యామ్ చరణ్ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి. ప్రాచీన కాలంలో గోమతి, జానమతి, గంగ అనేవారట. ఇక్కడ నిలుచుని చూస్తే ఒక పక్క ప్రవహించే గోమతి మూడు పక్కలా దట్టంగా వ్యాపించిన అరణ్యంతో మనోహరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఇక్కడ చిన్న మందిరాన్ని నిర్మించారు. ముందున్న యజ్ఞశాలలో ఇప్పటికీ యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. వచ్చినవారు యజ్ఞవాటికకు ప్రదక్షిణ చేసి అందులో ఉన్న భస్మాన్ని నుదుట ధరించి వ్యాసగద్ది దర్శిస్తారు. లలితాదేవి ఆలయం. ఈ నైమిసారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి. పాలరాతి తోరణాలు, విశాలమైన మండపం ఉండి నిత్య జనసందోహాలతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. హనుమాన్ ఘరి. ఈ మందిరం విశేషానికి వస్తే రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహరించుకుపోయాక ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలువెత్తులో ఉండి భుజాల మీద రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని కాలి కింద తొక్కబడుతూ ఉంటుంది. జై శ్రీకృష్ణ. అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.